మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ధన నష్టం అంటే ఎక్కడైనా పెడితే కోల్పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, విలువైన వస్తువులు పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, ఇంట్లో ఖర్చులు అధికమవడం కానీ, అప్పులు చేయవలసి రావడం కానీ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రావలసిన డబ్బులు సమయానికి రాకపోవడము, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము కనపడుతోంది. కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏదో కారణంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఊహించని ఉద్యోగ మార్పులు, ఉద్యోగాల్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సమయానికి తినండి. రాత్రి తొందరగా పడుకోండి. ఫోన్లు చూడకుండా పడుకోండి. రాత్రులు పొద్దున లేచే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయండి. అలాగే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళతోటి, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా మీ మాట తీరు బాగోకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకపరిచే అవకాశాలు లేదా మీతో గొడవలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఆలోచనలు మంచి వచ్చినా కూడా వాటిని పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంచి ఆలోచనలు పాటించండి.